अपना तल्ला मन्ना అంటే నీకు వచ్చేదిగా మాట్లాడాలి గౌరవంగా పిలవాలి అంతే కదా
అంతే అంతే తప్పే ఉంది ఇంకేమడాలి అంతే ఇంకేమడాలి ఒక్కరవ్వా అదే పద నీది ఇది అంతే ఇంకేంలే ఏమంటావు కదా అంతే కదా అది అంతే సరే నీకు మర్యాదగా మాట్లాడాలి గౌరవంగా పిలవాలి అంతే కదా సరే పిలుస్తా కొప్పులో పెట్టాలి పూలు పైన పెట్టాలి కింద ఎందుకుంటారు పూలు కింద పడిపోయినాయి మీది యా ఊరు మీది యా ఊరు నా ఊరు అది నాకు కావాలా నీకు కావాలి మీది యా ఊరు అంతే కదా అవునండి అమ్మాయి ఇక్కడ నా ఊరు నా అది చెప్పాలంటే మరి నా అడ్రస్ ఇక్కడ ఎక్కడ కాదు బాబు ఇక్కడ గుత్తి చూసావా గుత్తి అదే కూడా గుత్తి అంటే అనంతపురం చదువుతాను అనుకుంటే ఊరు అవును మా ఊరు గుత్తి మీది గుత్తి మా ఊరు గుత్తి వాళ్ళు చెప్పేది నిజమేనా మాది గుత్తి నువ్వు చెప్పేది తప్పు గుత్తి మీది కాదు మాది మా ఊరు గుత్తి గుత్తి మీది కాదు మాది మీది మాది గుత్తి మీ తాను కూడా గుత్తి మా తాను నీది గుత్తి నాది గుత్తి అక్కడ తప్పలిస్టు ఆయనది గుత్తి ఆయనది గుత్తి బియ్య గుత్తే పెద్ద గుత్తే ఏంటి గుత్తే మగవాళ్ళందరిది గుత్తి మీ గుత్తాలు
వస్తా. మీరు గుత్తి. మీరు గుర్తి. అయినా మీ ఊరి గుత్తి అయినప్పటికీ మరి మా ఊరే గద్దాన్ని తిరిగిస్తామని మీ ఊరు. అవునండి మీరు గుంతకల్లి ఆయన చెప్తానులే. మీ ఊరి గుత్తి. మీ ఊరి గుత్తి అయినప్పటికీ మరి మా ఊరు గుంతకల్లు గుంతకల్లండి. అయినా మీ గుత్తులందరూ కూడా గుంతకల్లి అవునండి మీరు ఏం పని చేస్తారు? ఇంతవరకు అడ్రస్ అడిగాడు. మీరు ఏం పని చేస్తారు? అడ్రస్ అడిగాడు. అడ్రస్ ఏమి చెప్పేసి అవునండి. మరి ఇక్కడ నేను ఏ పని చేస్తే నీకెందుకంటా? మీరు ఏం పని చేస్తారు అంటే నేను ఏ పని చేసేది నీకు తెలియదు. మరి నేను ఈ ఊర్లోనే ఈ రామాపురంలోనే ఇక్కడే డాక్టర్ పని చేస్తాను. ఊరంతా ఎక్కినట్టు డాక్టర్ నా పక్కన ఉంటే ఎక్కడో పోతాను. అవునండి మీరు డాక్టర్ ఉన్నారు హాస్పిటల్ పెట్టి మా ఊళ్ళో అబ్బాయి మరి నీవేమో డాక్టర్ ఉంటున్నావు, మరి హాస్పిటల్ ఎక్కడ పెట్టావు? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అంటున్నావు. అయినా హాస్పిటల్ ఎక్కడే టౌన్లో పెడితే అక్కడ సక్రమంగా జరగదని చెప్పేసి మన ఈ రామాపురానికి పక్కనే వెంకటాపురం ఉంది. వెంకటాపురానికి ఈ రామాపురానికి మధ్యలో గుట్టలు ఉన్నాయి. చూసావా గుట్టల చుట్టూ పెట్టారు బాబు హాస్పిటల్. బ్రిడ్జి కింద పెట్టావా నువ్వు హాస్పిటల్? బ్రిడ్జి కింద పెడితే అక్కడ నీళ్లు ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి కుదరదు. కాబట్టి గుట్లకి ఏమైనా నువ్వు ఇక్కడ గుట్టల దగ్గర హాస్పిటల్ పెట్టావంటే మన రామాపురం వాళ్ళు అక్కడ మాధవరం వాళ్ళు ఊరికే ఉంటారా? మీరు అందరూ గుట్టల కానీ ఉంటారు. సవాల్లో నాకు వద్దు. ఇంకా నువ్వు పన్నమ్మ గారి కాని చెప్తూ వద్దు. ఇంకా నువ్వు ఓ అమ్మ గుట్టల కింద నువ్వు హాస్పిటల్ పెట్టావంటే ఊరికే ఉంటారా? అంటే గుట్ల సొమ్మున గుంటి కింద హాస్పిటల్ పెట్టారని భయపడుతున్నావా? అలా ఏమీ భయం ఉండదు. ఈ రామాపురంలో ఉండే మగవాళ్ళందరూ ఒకవైపు వచ్చే వాళ్ళు వస్తా ఉంటారు, ఒకవైపు పుణ్య వాళ్ళు అంటేనే భయపడి తెచ్చిన ఓయమ్మా భయపడిపోతే నువ్వు ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. ఇంకొద్దు నీతో మాటలు అది వచ్చి పెట్టేస్తాడు ఒకటే మనం గుర్తు పెరిగేస్తాడు. అదే మగంతా విగమిస్తారు. పోయి కానుపడి కానుపు చేయాలి అంతే కదా అబ్బాయి. పన్నమ్మ గారి కానుపు చేయాలంటే నాకు చేత కాదు. ఎట్లా అంటే వెంటనే మా ఇంటి వస్తున్నాడు. వాడోడు నీ మొగుడు వాడి అది ఉండవయ్యా. వాడు నీకు మొగుడు ఉండాలంటే ఇంతమందిలో నాకు నువ్వు యారిస్తారు చేయబెట్టాను నీకు వాడు అర్థనుకున్నాడు. అంటే మా ఇంటి దేవుడు ఎటువంటి పడుతుంది అంత పొట్టిగా ఉన్నాడు, అంత దొంగగా ఉన్నాడు, అంత ఇంత మనిషి చాలా సూపర్ గా ఉంటాడు. వాడు సూపర్ గా ఉంటాడు ఉంటాడు నాకు తెలదు కానీ చాలా ఓపిక నా కొడుకుంటాడు వాడు.
నాదా ప్రాణేశ్వర నాకు ముద్దుల మగుడా నాకు 99 మగుడా ఇప్పుడు నీకు ఏమంత కోపము? కోపం కాదు, కొడుకు ఒప్పుకుంటాడు, తల్లి ఒప్పుకుంటాడు. మోతి మీద ఇంటికి మనసు లేదని అబ్బాయి అంటే ఇతను నాకు కొడుకో కాదు, నాకు మనవడు కాదు, ఇతను పిల్లమా కొడుకు కూడా కాదు. ఇక్కడ ఉండేది మా ఇంటి MBBS డాక్టర్ కదా. నమస్కారం అండి. ఏం చదివారు? MBBS చదివామండి. 3 మార్క్స్ ఫెయిల్ అయినా. MBBS చదివారంట, 7వ తరగతిలో ఫెయిల్ అయిపోయినారంట. నేను అప్పుడు అనుకున్నా నువ్వు ఫెయిల్ అయిపోతావు. బంగారు మామ మా ఊరు వాళ్ళ దగ్గరికి పోతే
చూడు చూడు ఏది భద్రంగా ఉండు లేకపోతే పైన కిందికి తిరిగేస్తా అక్కడ వ్యాపారం ఉంటుంది, ఇక్కడ ఈ చికెన్ దొరుకుతుంది. ఏం భయపెట్టావప్పా నరాలు కట్ చేశారు నీ దగ్గర ఉండాలి. నా దగ్గర ఉండాలి అది కట్ చేశారు ఆయన దగ్గర లేదు ఇతని దగ్గర లేదు నీ దగ్గర ఏముంది మామ ఓడిసింది ఉండాలి కానీ రాత్రి కూడా నిజానికి అయిపోయింది బాబు లోపల రండి. బాబు అమ్మాయి మా ఇంటి నాకు చాలా కోపంగా ఉన్నాడు చాలా కోపంగా ఉన్నాడు. ఎంతపడి మరి? మరి ఎందుకైనా మంచిది అవునే. నేను ఇక్కడే ఉన్నాడు ఇద్దరు ఆ. నేను లోనికి వెళ్ళి ఆ. అమ్మాయి గారు చెక్ చేస్తా నేను చేయొచ్చు. డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ కొండమ్మకి ఏదో కాదు నువ్వు చేయొచ్చు కదా. పెద్ద డాక్టర్ కాదు ఉండి అంతా నువ్వు చెప్తారా అదే నువ్వు ఖాళీ నువ్వు దిగ మొక్కవే నొప్పు రాలేదే పోయమ్మా నొప్పు రాలేదే అమ్మాయి బయట కూడా తిరిగేసా ఇంజక్షన్ దేవా బాగా పోసేస్తా ఇంటిస్తాను చూద్దామా తెచ్చాడో మరి నేనా ప్యాంట్ ఇప్పో ఆటవాడు తీసుకో లేవండి ఆయన దగ్గర మళ్ళా దూరం ఇచ్చుకుంటాడు ఏమండి ఏమండి ఇక్కడ వట్టి మోటే ఉంది నీ దగ్గర ఉందా ఉయ్యమ్మ నీ దగ్గర ఉంటే ఆ సేఫ్టీకి నా నాద నా దగ్గర పెట్టుకున్నా అట్లా పెట్టుకున్నా అక్కడ పెట్టా కాదు ఇప్పుడు అవన్నీ పడిపోయింది ఏమండి పని చేస్తుందా ఏంటి చెక్ చేసుకో నువ్వు మా పెట్టుకోలే క్లాస్మేట్ ముగ్గురు ఉన్నారు ఈడ. అవునా పని చేసేటట్టు వాళ్ళకి తెలుసు నువ్వే పెట్టుకో చెక్ చేసుకో ఏమండి ఎంత పొడుగు ఉంది ఇదేంటి ఇంత సొట్టగా ఉంది చక్కగా చేసుకో మంచి బాగున్నాడా మంచి బాగున్నాడు కదా చూడు మంచి తొట్టకుండా ఏంటది కాలు పట్టుకుందా? అది చుట్టుకుందా? అదే తొట్టకుండా లోపల ముందు పొరపలు ఉందా అది చూడు చూడు ఏమో నాకు డౌట్ డౌట్ క్లియర్ కావాలంటే చెక్ చేయి అవునా డౌట్ అడే చూడు ఏంటి దగ్గర అమ్మాయి అమ్మాయికి అవునే. ఇంజక్షన్ వేశారు. వేసారు డెలివరీ అయింది అయిపోయింది. అయితే ఆడది వెంటనే మరి నాకు డబ్బులు ఇస్తే వద్దని తప్ప బయట కదమ్మా